ఇంత జరిగినా సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో ఆపలేదు, ఎన్నికల ప్రచారాన్ని ఆపలేదు, ప్రమాద స్థలికి వెళ్లే ప్రయత్నము కూడా చేయలేదు అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఎడమగట్టు కాలువ టనేల్ ఏదైతే ఉందో ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ అక్కడికి వెళ్ళిన దాఖలా లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్కు సంబంధించి 8 మంది భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. కానీ కనీసం ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న పేరుకే 2 మంత్రులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు మంత్రులకు సంబంధించి పెద్దగా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టనేల్ కుప్పగూలింది. అందులో 8 మంది ఉద్యోగులు కార్మికులు చిక్కుకుపోయారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేరోనని కూడా ఎలాగైనా క్షేమంగా తిరిగి తీసుకురావాలని రాష్ట్ర ప్రజలంతా 2 రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిన్న యాదగిరిగుట్ట పోయిండు మా అన్న, యాదగిరిగుట్ట పోయి ఇక మొక్కులు మొక్కుతాండు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా నేనే ఉండాలి, 2028 వరకు నేనే ఉండాలి, 2028 తర్వాత కూడా నేనే ఉండాలి, బాంచన్ లక్ష్మీనరసింహస్వామి ఎట్లనైనా నన్నే ఉండని అంటే లక్ష్మీనరసింహస్వామి మనసులో అనుకుంటుండట. ఏమని అనుకుంటుండట అంటే, బిడ్డ నువ్వు నా మీద వచ్చేసినవు, రుణమాఫీ చేయలే అంటే నా పానం పోయిన నా మీదకే తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ నువ్వే ముఖ్యమంత్రి ఉండాలంటున్నావా, ఇదెక్కడి పంచాయతీ అని లోపల గులుక్కున్నాడట. దాని తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్ళిన కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా విచిత్రం, ఇది చాలా బాధేసింది నాకు, నిజంగా చెప్తున్నా కదా. ఒక హిందువుగా దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తిగా ఇక్కడి పౌరుడిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి నా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా కూడా వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఎవరు నమోదు చేయాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి పోవాలి, సైబర్ క్రైమ్కు పోతాం. మనం పోయి ఏం చేయాలి, కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ బరాబర్ చేయాలి. ఎందుకు చేయకూడదు? మా హిందూ బాంధవులంతా ఏడున్నారు. మరి ఇలా మా హిందూ బాంధవులంతా కూడా కనబడాలి. మా హిందూ బాంధవులందరూ కూడా ఎక్కడి వేరు ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారికి చూసిన తర్వాత మీరే చెప్పుర్రు, మీరే న్యాయం చెప్పుర్రి. దాని తర్వాత నేను మీతోనే మాట్లాడతాను. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనలో చోటు చేసుకున్న ఈ బాధాకరమైన సంఘటన చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించింది, బాధ అనిపించింది. ఒకసారి ఇక్కడ ఏం జరిగింది అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పర్యటనలో విచిత్రం చోటు చేసుకుందండి. ఇక ఒకసారి చూస్తున్నారు కదా, ఏంది రేవంత్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వెంట వెళ్ళిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు యాదగిరిగుట్ట ఆలయంలో స్వర్ణ విమాన గోపురం స్వర్ణాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డితో వచ్చిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆలయంలోకి చెప్పులు వేసుకొని వచ్చిళ్ళు. ఇక చూపుడు, ఇక హిందువులంతా ఏడున్నారో మరి మా బండి సంజయ్ అన్నా కిషన్ రెడ్డి అన్న, ఓ బండి సంజయ్ జీ వినబడుతుందా? ఇగో చెప్పులు వేసుకొని వచ్చిళ్ళు. హిందూ బాంధవులు సనాతన ధర్మం తెలంగాణలో పూర్తి స్థాయిలో గుళ్ళను రక్షిస్తాం, లేకపోతే ఇక్కడ వాళ్ళని రక్షిస్తామని చెప్పే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందూ బాంధవునని రెచ్చగొట్టే ఉపన్యాసాలు కాదు. ఇప్పుడు వీళ్ళ తాట తీస్తారా లేదా? ఇక చూడుర్రి మీరే, చెప్పులు వేసుకొని గుళ్ళకచ్చిర్రండి వీళ్ళు. ఇవి చెప్పులు. మీరేమనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీకి మాత్రమే బాధ్యత ఉంటుందా అంటే అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళు కాస్త ఎక్కువ బాధ్యత తీసుకుంటారు కదా, ప్రతి విషయంలో చాలా ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవుతారు. కాబట్టి మరి ఈ విషయంలో ఎందుకు గగ్గోలు చేస్తలేరో నాకు అర్థమైంది. ఇప్పటికి కూడా యాదగిరి గుట్టకెళ్ళి పసుపు నీళ్ళతో అడుగుడా లేకపోతే దాన్ని శుభ్రం చేసుడా కూడా ఇప్పటి వరకు మామూలు చేయలే. మామూలు ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతారండి. వాళ్ళ అవసర రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తారు. ఈరోజు యాదగిరి గుట్ట అపవిత్రమైంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం అండి. ఎంతమంది మనోభావాలు తీసిన వీళ్ళను మనం ఏం చేద్దాం చెప్పుర్రి? వీళ్ళని ఏం చేద్దాం? మన మనోభావాలను దెబ్బతీసిన వీళ్ళని ఏం చేద్దాం? మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఏమైనా నమోదు చేద్దామా? వీళ్ళ మీద ఏం చేద్దాం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక చూడుర్రి, చెప్పులు వేసుకొని ఇక్కడికి రావడంతో పాటు గుళ్ళకు మెట్లు కూడా ఎక్కుతున్నారు. ఇక చూడుర్రి, ఇవన్నీ చెప్పులండి. మళ్ళీ మీరు చెప్పులు వేసుకురాలే, మీరు క్రియేట్ చేసిలు అనడానికి కాదు, ఇవి వాస్తవాలు. ఇగో చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్తున్న తరుణం ఇది, ఓకేనా? ఇక దీంతో పాటుగా ఇంకొకటి కూడా చూడుర్రి, ఇగో చెప్పులు వేసుకొని తిరుగుతున్న గుడి ప్రాంగణంలో మనం వెళ్తే మాత్రం పంచ లేకున్నా లేకపోతే ఇతరత్ర గుళ్ళల్లో చూడుర్రి, చాలా విచిత్రం బాధ అనిపిస్తుంది. సామాన్యుడికి ఒక న్యాయం, బలిచినోడికి ఒక న్యాయమా, బలు పచ్చినోడా వీడు అనేది కూడా ఆలోచించాలి. ఈ చెప్పులు వేసుకొని లక్ష్మీనరసింహస్వామి గుడిలోకి ఎట్లా వెళ్తారు? లక్ష్మీనరసింహస్వామి గుడిలోకి ఏ విధంగా వెళ్తారు వీళ్ళు? వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే భయం. ఎందుకంటే ఇగో చూడు, ఈయన ఇంకా నమస్తే పెడతాడు ఫోటోలోకి, ఇట్లా నమస్తే పెడతాడు. ఈయన చేసిందే లంగ పనిరా అంటే చెప్పులు వేసుకొని పోయి గుళ్ళలకు మనోభావాలను దెబ్బతీసిండంటే మళ్ళా ఈయన చెప్పే ముచ్చట ఇగో ఇట్లుంటుంది.
నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత నిన్న వెళ్ళిన వాళ్ళండి వీళ్ళంతా. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా యాదగిరిగుట్ట సందర్శనకి వెళ్ళిలు. పాపం ముఖ్యమంత్రి ఏమో తన పీఠాన్ని కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్న తరుణంలో వీళ్ళందరూ కూడా చెప్పులేసుకొని పోయి హిందువులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో మమ్మల్ని ఏంది అంటే అబాస్పాలు చేసే ప్రయత్నం చేసిళ్ళు. మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ, రాష్ట్రానికి సంబంధించిన సైబర్ క్రైమ్, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ ఏం చేస్తుంది అనేది కూడా దీని మీద నేను వేచి చూస్తా. దీని మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? రంజిత్ వార్తలు చదువుతూనే మనోభావాలు దెబ్బతింటాయని ఎఫ్ఐఆర్లు పెట్టే వాళ్ళంతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఇక్కడికి వచ్చి కేసులు పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. ఒక హిందువుగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎవరెవరైతే అంటారో వాళ్ళందరూ హిందువులు అయితే ఎవరెవరైతే ఉంటారో నా మీద ఎఫ్ఐఆర్లు ఇప్పుడు రారీగా మరి. అసలు అక్కడ అంత దారుణంగా కూడా యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్థాయిలో అంత జరుగుతూ ఉంటే కూడా ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులకు సంబంధించి మీకు ఒక ఫోటో చూపెడతా. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కాడ. ఏంది అంటే ఆయన పోలీస్ ఆఫీసర్కు సంబంధించి ఉంటాడు. ఇగో ఈయన పోలీస్ ఆఫీసర్, ఈయన కాళ్ళకు చెప్పులున్నాయండి లేవు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఈయన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన ఎంత పద్ధతిగా ఉన్నాడు. మరి వీళ్ళకే రోగం ఇచ్చిందని నాకు అర్థం కాదు. ఏం అధికారులు వీళ్ళు ఏమన్నా నాయకులు ఏంది, కాంగ్రెస్ నేతలు ఏంది, చెప్పులు వేసుకొని తిరుగుడు ఏంది? వీళ్ళని ఎట్లా అలో చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. వీళ్ళు ఎట్లా అలో చేస్తారు అనేది కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఎట్లా అలో చేస్తారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక నిన్న టనెల్లో జరిగిన పంచాయతీ మనం చూస్తున్నాం కదా. మొత్తానికి కార్మికులు 8 మంది చిక్కుకున్నారు. ఇక ఆ విషయాన్ని అక్కడ పెడితే మా ముఖ్యమంత్రి గారు మొత్తానికి లక్ష్మీనరసింహ దగ్గర పోయి స్వామిని బాంచనీకి దండం పెడతానికి కాలమొక్తా, ఇక తప్పైంది, నీ మీద ఒట్టేసినా ఇక వాపసు తీసుకుంటున్నా, ఏదేమైతేనేమి రుణమాఫీ చేయలేకపోయినా క్షమించు అన్నాడో మరి ఏమన్నాడో తెలియదు కానీ మొత్తానికి నా పీఠాన్ని అయితే కాపాడు అని చెప్పిండట యనుమల రేవంత్ రెడ్డి. సో ఫైనల్గా జరిగిన పంచాయతీ ఏంటంటే ఇక్కడ 2 రోజులుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఎల్బీలో ప్రమాదం జరిగింది.